ఏపీలో రాజ్యసభ సభ్యుల జాబితా విడుదల కావడమే కాదు నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. అయితే తెలంగాణలో మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఖాళీ అయిన 3 స్థానాల్లో 2 కాంగ్రెస్కు 1 బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్లో 2 స్థానాలను ఒకటి ఢిల్లీ పెద్దలు చెప్పిన వారికి, మరొకటి స్థానికులకు కేటాయించే అవకాశం ఉంది. ఏఐసీసీ కోటాలో అజయ్ మాకెన్, రాష్ట్ర కోటాలో భారీగా ఆశావహులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో 3వ అభ్యర్థిని కూడా బరిలో దింపాలా వద్దా అని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చెప్పండి. ఒకటి అధిష్టానం పెద్దల వైపుకి పోగా ఒక్క స్థానం మాత్రం ఉండబోతోంది. ఆశావాహులు చాలా మంది ఉన్నారు. ఎవరెవరు కనబడుతున్నారు? 3వ అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ నిలబెట్టే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి రాకేష్? రేపటితో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియబోతా ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే క్లారిటీ వచ్చినప్పటికీ తెలంగాణ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం మొత్తం 3 స్థానాలకు గాను 2 స్థానాల కాంగ్రెస్కు, 1 స్థానం బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 అభ్యర్థులు ఎవరైనా దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అయితే ఏఐసీసీ నుంచి ఒకరికి అవకాశం కల్పించే పరిస్థితి కనబడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరికి అవకాశం కల్పించబోతారు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ స్థానం కూడా గెలిచేందుకు బలం లేకపోవడంతో రాజ్యసభకు ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదు. దీంతో 2 స్థానాల్లో ఒకటి రాష్ట్ర నేతలకు, ఒకటి ఏఐసీసీ నేతలకు అవకాశం కల్పించాలని భావిస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ నుంచి ఏఐసీసీ ట్రెజర్ అజయ్ మాకెన్ పేరు దాదాపుగా ఖరారైన సమాచారం. ఈ రోజు రాత్రి అజయ్ మాకెన్ హైదరాబాద్ రాబోతున్నారు. రేపు ఉదయం నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. రేపు సాయంత్రం కూడా ఒక కీలక సమావేశాన్ని గాంధీ భవన్లో పెట్టడం జరిగింది. ఎన్నికల కమిటీ సమావేశానికి అజయ్ మాకెన్ అటెండ్ కాబోతున్నారు. అజయ్ మాకెన్తో పాటు సంబంధించి పవన్ ఖేరా కూడా ఈ సీట్ కోసం పోటీ పడుతూ ఉన్నారు. మరొకరు 2 నేతలు కూడా ట్రై చేస్తున్న నేపథ్యంలో దాదాపుగా అజయ్ మాకెన్ పేరు ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించి చూస్తే జానారెడ్డి, అలాగే చిన్నారెడ్డి, మధుయాష్కి, సంపత్ కుమార్, శివసేన రెడ్డి ఇలా 5 కీలకమైన నేతలు కూడా పోటీ పడుతున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీలు విహెచ్, అలాగే రేణుక చౌదరి ఇద్దరు కూడా తమకు కూడా అవకాశం కల్పించాలి, తాము త్యాగం చేశామని చెప్తున్న నేపథ్యంలో ఈ 7 మందిలో ఎవరికి ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే లోక్సభ అభ్యర్థులను ఎంపిక విషయంలో సామాజిక సమీకరణలను అంచనా వేసుకొని దాన్ని బేస్గా ఈ ఒక్క స్థానానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రాత్రిలోపు రాష్ట్రానికి సంబంధించిన నేత ఎవరైనా దానిపైన కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఇక 3వ స్థానం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టుగా సమాచారం. కొంతమేర ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కనుక తీసుకోగలిగితే ఖచ్చితంగా 3వ స్థానం గెలవబోతామన్న ఒక అంచనాతో టీ కాంగ్రెస్ ఉంది. అయితే ఏఐసీసీ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే దానికి సంబంధించి కూడా కసరత్తు చేసే అవకాశం ఉంది. అంతర్గతంగా 3వ స్థానం పైన కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసిందనేది చర్చ అయితే జరుగుతుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.